ఇప్పుడు మనం చెప్పుకునేది నిన్న 17 చెప్పుకున్నాం కదా. ఈరోజు 18వ శ్లోకం చెప్పుకోబోతున్నాం. 18 అనేది చాలా అద్భుతమైన శ్లోకం. అద్భుతం అంటే అన్ని శ్లోకాలు అద్భుతమే, ఒకటి మించి ఒకటి అద్భుతం అనమాట. ఇందులో మనం చదివే కొందికి అద్భుతాలు, దీంట్లో ఉన్న మాధుర్యాలు అన్నీ తెలుస్తాయి అనమాట. ఇప్పుడు మనం 18 వరకు వస్తున్నాం కాబట్టి చాలా వరకు మీకు అర్థమయ్యే ఉంటుంది, చాలా వరకు మీకు తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడి నుంచి మీకు కొంచెం అసలు ముందు ఎవరికి అర్థం కాదు, అసలు ఇది ఏం చూస్తున్నామో తెలియని వాళ్ళకైతే అసలు ఏం అర్థం కాదు, ఇదేంట్రా బాబు అనుకుంటారు. కానీ చూసుకుని చదువుకునే కొందికి అందులో నుంచి మీరు తెలుసుకునేవి చాలా ఉంటాయి, గ్రహించేవి చాలా ఉంటాయి, మీకుగా అర్థమైపోయేవి చాలా ఉంటాయి అన్నమాట. అలాంటి వాటిలో ఇలా ఒక అద్భుతం అయిన శ్లోకం 18వ శ్లోకం అనమాట. ఈ శ్లోకం హంసధ్వని రాగం. ఇది అమ్మవారి నుంచి వచ్చే కాంతి ఇలా జనాల మీదకి ఇలా ప్రసరిస్తూ ఉంటుంది అనమాట. అమ్మవారి కాంతి పడిన వాళ్ళంతా ఎంతో ఇదిగా ఉంటారు, అది వివరణించే శ్లోకం అనమాట. ఇప్పుడు మనం లర్నింగ్ నేర్చుకోబోతున్నాం. తాను ఛాయా బీస్తే తరుణ తరణి శ్రీ సరణి బిహి. ఇక్కడ విసర్గాలు వచ్చినాయి, విసర్గాలు పెట్టుకోండి, బిహి హీ పెట్టుకోండి, అర్థమవుతుంది. తాను ఛాయా బీస్తే తరుణ తరణి శ్రీ సరణి బిహి. రెండు తరుణ తరణి వచ్చింది కాబట్టి పలికేటప్పుడు ఒక తరుణి పైకి ఒక తరుణి కిందకి పలికితే చూడటానికి అందంగా ఉంటుంది అనమాట. తరుణ తరణి, చూడండి, తరుణ పైకి అంటున్నా, తరుణి కిందకి అంటున్నా. తరుణ తరణి శ్రీ సరణి బిహి. తరుణ తరణి శ్రీ సరణి బిహి. దివం సర్వమూర్వీం. మూర్వీం ఇక్కడ సున్నా పెట్టుకోండి, మూర్వీం అని పలకండి. ఇక్కడ దివం రీ కింద దా ఉంది, అలా పలకటం కష్టం కాబట్టి ఇక్కడ దీ ఉంది కాబట్టి దివం దీ రాసుకోండి, దివం అని పలకండి. దివం సర్వమూర్వీం, దివం సర్వమూర్వీం. మా ఉంది, మా అరుణి అని పలకొచ్చు, అరుణి అని కూడా పలకొచ్చు. నేనైతే అరుణి అని రాసుకున్నాను, పెట్టుకున్నాను, పెట్టుకోండి. చదివితే మరుణి అని పలకొచ్చు, లేదంటే అరుణి అని పలకొచ్చు. అరుణిమని మగ్నాం స్మరతి యః, అరుణిమని మగ్నాం స్మరతి యః. దివం సర్వమూర్వీం అరుణిమని మగ్నాం స్మరతి యః. భావం ఇక్కడ సున్నా పెట్టుకోండి, వా పక్కన భావం అని వస్తుంది. భావం త్యస్య త్రస్య, ఒక తాకేమో యావత్తుంది, ఇక్కడేమో రావత్తుంది. త్యస్య రెండు యావత్తులే, త్యస్య త్రస్య అని పలకాలన్నమాట. భవం త్యస్య త్రస్య ధ్వనహరిణ శాలీన నయనాః. భవం త్యస్య త్రస్య ధ్వనహరిణ శాలీన నయనాః. ఇక్కడ కూడా విసర్గాలు పెట్టుకోండి, హా రావాలి. సహోర్వస్య వస్యాః, సహోర్వస్య వస్యాః. కతి కతి నగీర్వాణ గణికాః, కతి కతి నగీర్వాణ గణికాః. గణికాః అంటే శ్లోకాల్ని గణించడం కూడా ఉంటుందంట. అంటే 9 ఇది 18 కదా, 18 అంటే 1
8 కలిపి 9 అవుతుంది కదా. అట్లా న్యూమరాలజీ లెక్కల ప్రకారం లెక్కలేస్తే కూడా ఇలా ఇలా లెక్కలేసినాయి అనమాట. న్యూమరాలజీ పుట్టింది కూడా దైవత్వంలో నుంచి. ఇప్పుడు 8 ఉంది, 1 ఉంది, 9 అయింది కదా. అలా లెక్కలు ఉంటాయంట. 9, 18, 27, 54, 90, 81, 72, 63 ఇలా శ్లోకాలు లెక్కలు ఉంటాయంట. నాకు ఇంకా పూర్తిగా తెలియదు కానీ చెప్తారనమాట. వాటి భావన ఎలా చేయాలి, లెక్కలు ఎలా చేయాలి అనేది ఉంటదన్నమాట. సహోర్వస్య వస్యాః కతి కతి నగీర్వాణ గణికాః తను ఛాయాభిస్తే తరుణతరణి శ్రీ సరణిభిః 3 టైమ్స్ చదువుకోండి. తాను ఛాయాభిస్తే తరుణతరణి శ్రీ సరణిభిః తాను ఛాయాభిస్తే తరుణతరణి శ్రీ సరణిభిః దివం సర్వమూర్వీం అరుణిమనిమగ్నాం స్మరతి యః దివం సర్వమూర్వీం అరుణిమనిమగ్నాం స్మరతి యః దివం సర్వమూర్వీం అరుణిమనిమగ్నాం స్మరతి యః భవంత్యస్య త్రస్య ధ్వనహరిణశాలీన నయనాః భవంత్యస్య త్రస్య ధ్వనహరిణశాలీన నయనాః సహోర్వస్య వస్యాః కతి కతి నగీర్వాణ గణికాః భవంత్యస్య త్రస్య ధ్వనహరిణశాలీన నయనాః సహోర్వస్య వస్యాః కతి కతి నగీర్వాణ గణికాః సహోర్వస్య వస్యాః కతి కతి నగీర్వాణ గణికాః. ఇప్పుడు ఫుల్ శ్లోక చదువుతాను, మీరు 2 సార్లు చదువుకోండి. తాను ఛాయాభిస్తే తరుణతరణి శ్రీ సరణిభిః దివం సర్వమూర్వీం అరుణిమనిమగ్నాం స్మరతి యః భవంత్యస్య త్రస్య ధ్వనహరిణశాలీన నయనాః సహోర్వస్య వస్యాః కతి కతి నగీర్వాణ గణికాః. అర్థమైంది కదా. ఇక్కడ విసర్గాలు ఉన్నాయి, పెన్నుతో రాస్తున్నాను. ఇక్కడ కూడా విసర్గాలు ఉన్నాయి. భావం దగ్గర 0 పెట్టుకోండి. ఇది కలిపి చదవండి. మూర్వీం దగ్గర కూడా 0 పెట్టుకోండి. రాగం వచ్చేసి హంసధ్వని రాగం. ఫలితం వచ్చేసి చాలా వాటికి వస్తుంది అనమాట. కామజేయం అని ఉంది, ముక్తి మోక్షం అని కూడా వస్తుంది అనమాట. ముక్తి మోక్షం అని కూడా వస్తుంది. ఇప్పుడు ఈ శ్లోకం అమ్మవారు వచ్చేసి శ్రీ లలితాంబిక రూపం అన్నమాట. ఆమె దేహం నుండి వచ్చే కాంతి, అమ్మవారి కాంతి సోకిన వారందరూ కూడా మరింత శోభిస్తారని అర్థం అన్నమాట. ఈ శ్లోకం చదువుకున్న వాళ్ళకు కూడా ఆమె అమ్మవారి వెలుతురు వాళ్ళ మీద పడి మంచిగా అవుతారని
అమ్మ మీ శరీరం నుండి పుడుతున్న సున్నితమైన కాంతి దేవతలను తాకగానే వారు మరింత అందంగా మరింత ప్రశాంతంగా కనిపిస్తారు. మీ తేజస్సు కారణంగా లోకాలు ప్రకాశిస్తున్నాయి. మీరు ఉన్నంత వరకు జగత్ ఎప్పుడు వెలుగుతో ఆనందంతో నిండి ఉంటుంది అనేసి ఈ అర్థం ప్రాచీన గ్రంథంలో కూడా చెప్పబడింది. ఈ శ్లోకాన్ని పఠిస్తే ఏమవుతుందంటే శోభ పెరుగుతుంది. శోభ అంటే మొహంలో కాంతి, శోభ, ఆకర్షణ పెరుగుతాయి. దేహము మనసు ప్రశాంతంగా మారుతాయి అన్నమాట. ఇప్పుడు ఎవరన్నా ఉన్నప్పుడు ఒకళ్ళు ప్రత్యేకంగా గుర్తిస్తారు, మీరు గమనించారో లేదు, వాళ్ళని మాత్రం రండి కూర్చోండి అంటారు, మర్యాద చేస్తారు. వాళ్ళు ఫేస్లు కొంతమంది అంతమందిలో ఉన్న వాళ్ళకి మర్యాదలు అనేది దక్కుతాయి కదా, అలా అలా అన్నమాట. ఇక్కడ కూడా రాశారు, అమ్మ బాలభాస్కర సదృశ ప్రభలు గల నీ దేహకాంతితో ఎర్రబడిన వాణిని భూమి ఆకాశాలను భావించగలవాన్ని, బెదరని అడవి జింక ఎర్రబడిన వాణిని భూమి ఆకాశాలు భావించగలవాని, బెదిరిన అడవి జింక కన్నులు వంటి కన్నులు గల ఊర్వశి మొదలైన అప్సరసులు కూడా నీ వశమైపోతారు తల్లి అని అర్థం అనమాట. ఇంకా పోతే ఈ శ్లోకానికి అర్థాలు చాలా ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా లెక్కలు 9, 18 ఇలా శ్లోకాలు భావనలు కూడా వస్తాయని. ఎలా పూజించాలని చెప్పారు శంకరాచార్యులు వారు. ఎలా పూజించాలంటే భావన ఎలా చేయాలంటే, ఉదయిస్తున్న సూర్యుడు ఎర్రగా చల్లగా లోకాలన్నీ చీకటి నుంచి వెలుగు వైపు తీసుకెళ్తాడు కదా, తూర్పు నుంచి వచ్చిన అలాంటి సూర్యుని రూపురేఖలు ఉన్నటువంటి మోముని దర్శించుకుని కొలిచిన చాలంట. అంటే అమ్మవారు మోమును తలుచుకుంటా ఆ అగ్ని కాంతి తలుచుకుంటా మనం చదువుకోవాలి, పూజించుకోవాలి. 14 భువనాలు ఉన్నాయంట. 14 భువనాల్లో అతల వితల సుతల తనాతన రసాతన మహాతన పాతాళ లోకాలు, ఇవి అధోలోకాలంట. తర్వాత ఊర్ధ్వలోకాలు ఉన్నాయంట. భుహు భువన సువన మహః జనః తపః సత్యలోకాలు, ఇవన్నీ దేవతలు ఉంటారు. ఊర్ధ్వలోకాల్లో దేవతలు ఉంటారనమాట. తర్వాత కింద ఉండేవి అధోలోకాలు, అక్కడ మనుషులు ఉండొచ్చు, రాక్షసులు ఉండొచ్చు, పాతాళ లోకాలు ఉంటాయంట. ఈ తర్వాత స్వాదిష్టాన చక్రాలు, మూలాధార చక్రం, ఈ చక్రాలు కూడా ఉంటాయి. మనం చేసే సాధన ద్వారా ఎలా మారతాయి అనేది మనం పూజించే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఎక్కడ చూసినా వెలుగు కనపడాలి. మనిషిలో ఉండేది రూపం కాదు, లోపలది మనిషికి అవసరం అనమాట. అలాగే అమ్మవారు అగ్ని స్వరూపం, తేజస్వరూపం. తేజస్సు మనం చూస్తాము. ఆమె యోగాన్ని పట్టుకోగలిగిన వాళ్ళు ధన్యులు అనమాట. ఈ శ్లోకం వచ్చేసి 45 రోజులు చదువుకోవాలి. తూర్పు దిక్కును కూర్చుని ఆవు పాలు పాయసం పెట్టాలి. తర్వాత 45 రోజులు కూడా తాంబూలం పెడితే మంచిదంట. తాంబూలంలో 9 రకాలు వేయాలంట వనమూలికలు. అంటే యాలుక, లవంగం, జాపత్రి, కుంకుమ పువ్వు, ఇలా 9 రకాలు అన్నీ వేసి, తేనె కూడా వేయాలి. వేసి కలకండ మొత్తం 9 రకాలు వేసి 45 రోజులు చేసుకునే ఈ శ్లోకం చదువుకునే వాళ్ళు 45 రోజులు పెట్టుకోవాలన్నమాట. ఎంత అద్భుతమైన శ్లోకం కదా. ఇలా ఒకదానికొకటి అంతా అద్భుతమైన శ్లోకాలే. మనం అర్థం చేసుకుని విలువ